కోవూరు కేవీఎస్ కళ్యాణ మండపంలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమం. కోవూరు ఆర్ఎఫ్ రోడ్ నుంచి బజార్ సెంటర్ మీదుగా ర్యాలీ నిర్వహించారు ఆటో డ్రైవర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా 2580 ఆటో డ్రైవర్లకు నగదు జమ చేయనున్న ప్రభుత్వం. గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు ఆటో డ్రైవర్లు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలపై కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది కూడా పాల్గొని ఆటో డ్రైవర్లకు కొన్ని సూచనలు ఇచ్చారు. డబ్బులు పట్టడం వెళ్ళిపోతాం కదా చెప్పడా ప్రభుత్వం నాయకత్వం పండుగ వాతావరణంలాగా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల సేవలు అనే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంతో అండగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే సీఓ గారు కూడా సార్ చెప్పారు, ఏదైనా అంటే మీ ఫోన్ నంబర్లకు ఆధార్ లింకులు అవన్నీ కూడా సరిగా ఉండే వాటిని మీరు చేసుకోండి. ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడే వెల్ఫేర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే అన్ని కూడా వాళ్ళు సెట్ చేస్తారు. అలాగే మన గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ మేడం గారు మీకు ఎల్లవేళగా అండగా ఉంటారు. ఏ అదే కోవూరు మండలానికి సంబంధించి మండల కన్వీనర్ మల్లారెడ్డి సుధాకర్ రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. రాజీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. టీఎన్టీయూసీ ఆటో డ్రైవర్ల సంఘానికి సంబంధించిన అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పుల్లయ్య గారు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు.
సోదరులకు ఆ కుటుంబ సభ్యులకు కూడా కంగ్రాచులేషన్ చెబుతూ మరి ఈ ఆటో డ్రైవర్ల సేవలు అనే పథకాన్ని మనందరికీ తెలిసిన అంశమే. 15,000 రూపాయలు మరి గత 15వ తారీఖు నుంచి మేము తులు సచివాలయం ద్వారా ఆటో డ్రైవర్ అప్లికేషన్ చేసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఇంతకుముందు 2022లో కూడా ఆటో డ్రైవర్ లిస్ట్ కూడా వచ్చింది. అవి వెరిఫై చేసాం. కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళం కూడా అవకాశం ఇచ్చి వెరిఫై చేయడం జరిగింది. అయితే దీన్ని గమనించాల్సిన అవసరం ఏంటంటే ఈ 2,585 దీనికి సంబంధించిన అమౌంట్ ఎలిజిబుల్ గా డిక్లేర్ చేశారు. ఈ లిస్ట్ అంతా కూడా మీ సచివాలయంలో మేము సోషల్ ఆడిట్ కింద సచివాలయంలో డిస్ప్లే చేశాం, అంటే ప్రదర్శించడం జరిగింది. దాంట్లో ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ కూడా ఉంటాయి. ఇన్ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ సచివాలయంలోనే గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు. గ్రీవెన్స్ రైజ్ చేసుకుంటే నిజంగా అర్హత ఉంటే ఖచ్చితంగా వారికి మనం ప్రభుత్వం నుంచి సహాయం అందించడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రామ్ లో మన జిల్లాలో 17,406 ఆటో డ్రైవర్లకి 26,10,90,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఒక నెల్లూరు జిల్లాకి. అదేవిధంగా కోవూరుకు వచ్చేసరికి కోవూరు నియోజకవర్గంలో 2,585 మందికి నియోజకవర్గంలో ఒక కోవూరులో 7,000 మంది కోవూరులో 7,000 మందికి ఇచ్చారు. మీరు ఎంతమంది వచ్చినారు? ఇది చెప్తే మరే ఈరోజు ఈ బాధలో బాబుగారు నాకు ఇచ్చారే అన్నం పాలన కార్యక్రమానికి ఇది ఖచ్చితంగా కావాలి, మనలో చేయలే రావాలి. ఈరోజు ఒక్కొక్క కోవూరు నియోజకవర్గానికి 3,85,70,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. దీన్ని గుర్తు పెట్టుకోవాలి. మనము ఈరోజు నేను ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మా ప్రశాంతంగా ఊళ్ళో లేని దానివల్ల కోవూరు పోవాలి పార్టీ ఆదేశించింది. నాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషం ఉంది. నాకు గత 20 సంవత్సరాలుగా కోవూరుతో అనుబంధం ఉంది. ప్రతి నాయకుడికి తెలుసు నేను సుబ్బారాయుడు అంటే. ఈరోజు అవకాశం రావడం చాలా సంతోషంగా ఉన్నాను. మీరందరూ కూడా గుర్తు పెట్టుకోండి. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి చేసిన కోవిడ్ ఇన్ఛార్జ్ సుబ్బారాయుడు గారికి, జడ్పీసీఓ గారికి, ఎంపీడీఓ గారికి, అందరికీ అదర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, రాజకీయ గారికి, ప్రెస్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి, అండ్ ఫైనల్లీ ఆటో డ్రైవర్స్ వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. మంచి ప్రోగ్రామ్ అండి. ఇందులో గవర్నమెంట్ దసరా కాలంగా ఆటో డ్రైవర్ అందరికీ వినియోగిస్తుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 17,000 మందికి మనం 24 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దసరా కాలంగా ఇస్తుంది. అదేవిధంగా కొవ్వూరు నియోజకవర్గంలో 2,500 మందికి గాను 4 కోట్ల రూపాయలు డైరెక్ట్ లబ్ధిదారులకి బ్యాంక్ అకౌంట్ ఖాతాలో పడుతుంది. కోవిడ్ చాలా థ్యాంక్స్ సార్. షార్ట్ స్పాన్లో మంచి ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్స్ మొత్తాన్ని అరేంజ్ చేశారు. సో ఈ అమౌంట్ ఒక మంచి యూస్కి అప్గా మీరు ఉపయోగించుకోవాలి. లైక్ ఇన్సూరెన్స్ రెన్యువల్స్ కానీ ఎఫ్సీ రెన్యువల్స్ కానీ ఉపయోగించుకోవాలి. మా రవాణా సైడ్ తరఫున ఓవర్లోడ్ లేకుండా యాక్సిడెంట్స్ లేకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అమలు చేస్తామని చెప్పారు. ఈ ఆటో డ్రైవర్ సేవ పథకం మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గత ప్రభుత్వంలో మాకు 10,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మాకు 15,000 రూపాయలు ఇవ్వడం మా డ్రైవర్లందరూ కూడా ఆనందకరంగా ఉంది.
అలాగే మా కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రశాంత్ మేడం ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ మేడం గారు మా అందరూ కూడా బాగా సహకరిస్తున్నారు. మాకు ఏదైనా సమస్యలు వచ్చినా కానీ వెంటనే మా లోకల్ నాయకులతో మాట్లాడినా కానీ ప్రశాంత్ మేడం గారు మా సమస్యను పరిష్కరిస్తున్నారు. అలాగే సచివాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా మా అందరూ డ్రైవర్లు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి అర్హులందరికీ పథకం వచ్చేటట్టు వాళ్ళు కూడా మాకు బాగా సహకరించారు. ఏదన్నా నిష్కృష్టం కానీ అవి అర్థం చేసుకున్న అవి కూడా ఎలిజిబుల్ చేశారు. కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి మా నాయకుడికి ధన్యవాదాలు. ఈ ఆటో సేవలో మా పథకం అనేది మా అందరికీ ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న అధికారులకి, నాయకులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకి నా నమస్కారాలు. ఈరోజు ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం దసరా కానుక. ఆటో డ్రైవర్ సేవలో కూటమి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఆ రోజు హామీలో డ్రైవర్ లేదు, సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఈ ఫ్రీ బస్సు ఇచ్చిన దానివల్ల ఆటో సోదరులు ఇబ్బంది పడుతున్నారని ఇది వెంటనే నిర్ణయం తీసుకుని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో 10,000 ఇస్తే 15,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 50% అదనంగా. ఈరోజు ఏ రోడ్డు చూసినా మీకు అర్థమవుతుంది. గత ప్రభుత్వంలో ఏ రోడ్డు పోయినా గుంటలో మాయం. ఆటోలకి ఎక్కువ రిపేర్ మీకు తెలియదు కాదు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,400 కోట్ల రూపాయలు పెట్టి అన్ని రోడ్లు వెంటనే రిపేర్ చేయడం జరిగింది. ఈరోజు రిపేర్ చేసిన తర్వాత మన కార్లు కావచ్చు, మోటార్ సైకిల్ కావచ్చు, ఆటోలు కావచ్చు ప్రశాంతంగా పోయి వస్తున్నాం. రోడ్లు బాగుంటే రిపేర్లు తగ్గుతాయి.